కర్తలుగా కేసినేని నాని గారి అసందర్భ ప్రేలాపలకి ప్రతిరోజు సమాధానం చెప్పడం మాకు కూడా ఇష్టం లేదు. కానీ నిన్న ఆయన తిరువూరులో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఊరకుక్కలు అని కూడా సంబోధించాడు. కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేని నాని గారికి చాలా స్పష్టమైన విషయం, చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మీరు 2 రోజులకు ఒకసారి విజయవాడలోనో తిరువూరులోనో చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి నిరంతరం విమర్శించే బదులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-2019 మధ్య కాలంలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి, మీరే ఒక బహిరంగ చర్చ పెట్టండి. డేటు మీరే నిర్ణయించండి, టైము మీరే నిర్ణయించండి. విజయవాడలోనైతే అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒక బహిరంగ చర్చ పెట్టుకుందాం. తిరువూరులో అయితే ఫ్యాక్టరీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బహిరంగ చర్చ పెట్టుకుందాం. విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది, తిరువూరులో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది, ఈ రెండింటి మీద మాట్లాడదాం. 10 సంవత్సరాలుగా మీరు ఎంపీగా పదవిలో ఉన్నారు అంటే దానికి తెలుగుదేశం పార్టీ కారణం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతో మీరు 2 సార్లు ఎంపీగా గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయిన విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా మీ అనాలోచిత, ఆవేశపూరిత తుగ్లక్ విధానాలతో మీరు తల్లి లాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి వైసీపీ పంచన చేరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడం కోసం ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారు. మీరు నిన్న చెప్పారు తెలుగుదేశం పార్టీలో కొన్ని ఊరకుక్కలు అని. వాస్తవానికి కుక్కలు విశ్వసనీయతకి మారుపేరు కాబట్టి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి మీకు మీరు ద్రోహం చేసుకొని మీ బిడ్డ భవిష్యత్తుకు కూడా ద్రోహం చేసి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబం వాస్తవానికి మీ మీద చాలా సానుభూతితో ఉన్నామండి. ఎందుకు అంటే మీ రాజకీయ జీవితాన్ని మీరే సమాధి చేసుకున్నారు. మా పాప అని మేమందరం చూసుకుంటున్న మీ కూతురి భవిష్యత్తును కూడా మీరే నాశనం చేశారు. అంతటితో ఆగకుండా బుద్ధా వెంకన్న గారిని, పట్టాభి గారిని, అలాగనే నన్ను మీ నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో విమర్శిస్తున్నారు. కాబట్టి కేసినేని నాని గారికి చాలా 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 స్పష్టంగా చెప్పేది ఒకే ఒక ఛాలెంజ్. అధికారంలో ఉండి 10 సంవత్సరాలు మీరేం చేశారు మీరు చెప్పండి. అధికారం లేకుండా, పదవిలో లేకుండా సొంత డబ్బులతో గత 3 సంవత్సరాలుగా విజయవాడ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసినేని చిన్ని గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజల కోసం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వివరాలు మేము చెప్తాం, వైద్య శిబిరాల వివరాలు మేము చెప్తాం, నిరుద్యోగులకు ఉపాధి కోసం ఆయన ఇచ్చిన భరోసా ఆర్థిక సాయం గురించి మేము చెప్తాం. ప్రభుత్వ సహాయంతో ఏం చేశారో మీరు చెప్పండి. సొంత డబ్బులతో కేసినేని చిన్ని గారు ఏం చేశారో మేము చెప్తాం. అలా కాకుండా
కేవలం నేను విమర్శిస్తాను, నేను బురద జల్లుతాను, నేను నిరంతరం వార్తల్లో ఉండటానికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శిస్తాను అంటే మాత్రం ఇంకా ఎక్కువ రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మౌనంగా ఉండలేరు, చూస్తూ ఊరుకోరు. కారణం ఏంటంటే మీరు దారి తప్పారు అనే బాధ ఈరోజు కూడా మా అందరిలో ఉంది. సరే, మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. వైఎస్ఆర్సీపీ విధానాలు ఏంటో ప్రజలకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి విధానాల వల్ల లేదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ప్రజల జీవన ప్రమాణ స్థాయి ఏమన్నా మారిందా, పెరిగిందా ప్రజలకు చెప్పండి. అదేమీ లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఒకే పాట, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, లోకేష్ గారిని విమర్శించడం, చిన్ని గారిని విమర్శించడం. ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లోకేష్ గారి భవిష్యత్తు కోసమే పనిచేస్తారు అని. మరి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా మీ కూతుర్ని ఎందుకు పెట్టారండి? విజయవాడలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చి పనిచేస్తున్న ఎంతోమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు కదా, ఎంతోమంది మహిళా నాయకురాలు ఉన్నారు కదా. వాళ్ళందరికీ ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీ కూతుర్ని ఎందుకు మేయర్ పదవికి పెట్టారు? అంటే నిరంతరం కార్యకర్తల కోసం, పార్టీ కోసం పనిచేస్తున్న లోకేష్ గారికి పదవిస్తేనేమో అది బంధుప్రీతి అవుతుందా? మీ కూతురికి పదవిస్తేనేమో అది ప్రజాసేవ అవుతుందా? దయచేసి విఘ్నత కోల్పోకుండా మీ మర్యాదను కాపాడుకునే విధంగా మాట్లాడాలని నాని గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు నాని గారితో పాటు ఇంకొక వ్యక్తి తోడయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కొత్తగా జాయిన్ అయిన దాసుడు ఎవరంటే కేశినేని నాని. కేశినేని నాని కొత్త దాసు. ఆ కొత్త దాసుకి తోడయ్యాడు ఒక స్వామిదాసు. కేశినేని నాని ఏమో కొత్త దాసు, ఆయనకు తోడేమో స్వామిదాసు. ఈ స్వామిదాసు గారికి తెలుగుదేశం పార్టీ 5 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. ఒక నాయకుడికి ఒక పార్టీ 5 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వటం అంటే దాదాపు రాజకీయ జీవితం మొత్తం ఇచ్చినట్టే. మరి 5 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నీ భార్యకి జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం ఇచ్చి, అంటే 6 పదవులు మీ ఇంట్లో ఇస్తే, మీ కుటుంబానికి ఇస్తే, అది కూడా చాలక 2019లో సీనియర్ నాయకులు, సోదర సమానులు కొత్తపల్లి జవహర్ గారికి తిరువూరులో పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇస్తే 5 సార్లు అవకాశం ఇచ్చిన మీరు, అవకాశం అనుభవించిన మీరు ఆ కృతజ్ఞత లేకుండా తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థి జవహర్ గారి ఓటమికి పనిచేసిన విషయం నిజం కాదా? స్వామిదాస్ గారికి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు గత ఎన్నికల్లో పార్టీలోనే ఉండి పార్టీకి ద్రోహం చేసి పార్టీ అభ్యర్థి ఓటమి కోసం పనిచేశారా లేదా? మీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే తిరువూరులో మీ ఇష్టం వచ్చిన సెంటర్లో మీ ఇష్టం వచ్చిన డేట్ పెట్టండి, మీ ఇష్టం వచ్చిన టైం పెట్టండి, నేను వస్తాను, చర్చిద్దాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర జాయిన్ అయిన ఈ కొత్త దాసుకు తోడైన స్వామిదాసుకి, ఇద్దరికి తెలుగుదేశం పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున, విజయవాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ తరపున, తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున మర్యాదగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అదేంటంటే, దయచేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించేటప్పుడు వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒకవేళ విమర్శిస్తాము, ఆ తర్వాత ఎలాంటి చర్చకు రాము, ఎలాంటి సమాధానాలు చెప్పము అంటే ఒక దశ దాటిన తర్వాత మీ ఇంటికే వచ్చి సమాధానం చెప్తాం. అది విజయవాడలో కేశినేని నాని అయినా, తిరువూరులో నల్లగట్ల స్వామిదాస్ అయినా, ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఆఖరిసారి కేశినేని నాని గారికి సోదర భావంతో విజ్ఞప్తి చేస్తున్నాం.
దయచేసి రాజకీయాల్లో హుందాగా మాట్లాడండి, హుందాగా రాజకీయాలు చేయండి. మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి వైఎస్ఆర్సీపీ విధానాలు చెప్పండి, వైఎస్ఆర్సీపీ చేసే మంచి పని చెప్పండి. మీ విధానాల వల్ల జరుగుతున్న నష్టం మేము చెప్తాం, మీ విధానాల వల్ల జరుగుతున్న దారుణాలు మేము చెప్తాం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి, అన్ని వర్గాల ప్రజలకి చేసిన అభివృద్ధి ఏంటో, సంక్షేమం ఏంటో, మేలేంటో మేము గణాంకాలతో చెప్తాం. నిన్న తిరువూరులో కేశినేని నాని గారు అంటున్నారు, గంపలగూడెం ఏకొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు సంబంధించి నేను చాలా సహాయం చేశాను అన్నారు. అందరికీ తెలియాల్సిన ఒక విషయం చెప్తున్నాను. కేశినేని నాని గారు ఎంపీ నిధులతో నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ నిధులతో అంటే అవి ప్రభుత్వ నిధులు, ప్రజల సొమ్ము. కానీ గత 3 సంవత్సరాలుగా కేశినేని చిన్ని గారు తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలంలో కొన్ని వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకి కొన్ని కోట్ల రూపాయలు సొంత ఖర్చు పెట్టుకొని ఆయన వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు కేశినేని నాని గారు అధికారికంగా ప్రభుత్వ ధనంతో ఎంతమందికి సహాయం చేశారో గణాంకాలు బయట పెట్టండి. సొంత డబ్బులతో కేశినేని చిన్ని గారు ఎన్ని వేల మందికి సహాయం చేశారో ఆ లెక్కలతో మేము వస్తాం. కాబట్టి 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంపీగా పనిచేసి, ఎంపీగా కేంద్రంలో అవకాశాన్ని బట్టి వచ్చిన నిధుల్ని మీరేదో తెచ్చినట్టు, మీ ఇంట్లో నుంచి తెచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకో మాట కూడా ఆయన తరచుగా మాట్లాడుతున్నాడు. నేను రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారం నష్టపోయాను, వ్యాపారాలు ఆపుకున్నాను, ఆర్థికంగా నష్టపోయాను, వేల కోట్ల రూపాయలు ఆస్తి పోగొట్టుకున్నాను అని. కేశినేని నాని గారికి సూటిగా ఒక ప్రశ్న, అసలు మీ వ్యాపారాలు ఏంటి? మీ వ్యాపారాలు మూసుకోవటానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి?